తరపున వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని నేను కూడా కొద్ది మాటలు అందించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి, అనంత జ్ఞానివైన దేవ, మీ మహాప్రేమ, కృప, జాలి, కనికరము, దయను బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలము ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఒడిదుడుకుల మధ్య నుంచి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతన సంవత్సరంలో మొదటి నెల చివరి దినములోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఇంకా మాకు మీ మాటలు వినిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈరోజు నెలలో చివరి దినమున నలుకుర్తి వారి కుటుంబం ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ జ్ఞాపకార్థ కూడికను బట్టి మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీ దాసుడు మాట్లాడిన మాటలు మీ పిల్లల హృదయాల్లో భద్రపరచండి. మేము ఎక్కడి నుంచి వచ్చామో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళటానికి మార్గాన్ని మీరే సరళము చేశారని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఇచ్చిన సందేశాలను బట్టి మీకు స్తోత్రాలు. అల్పుడిని, అయోగ్యుడిని నేను కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలకు అనుగ్రహించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మానవుడు మనుగడ కొనసాగిస్తూనే ఉన్నాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు అనేది జగమెరిగిన సత్యం. మనం మన కళ్ళ ముందు ఎంతోమందిని సమాధి వరకు తీసుకువెళ్ళి సమాధి చేసి వచ్చామన్న విషయం మనకు తెలుసు. ఏదో ఒక రోజు మనల్ని కూడా కొంతమంది వచ్చి మోసుకెళ్తారన్న పచ్చి నిజం కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు మనిషి మరణానికి ఒక పక్క భయపడుతూనే మరణాన్ని లెక్క చేయని స్థితిలో బతుకుతూ ఉన్నాడు. ఒక పక్క చావంటే భయం, మరొక పక్క చావొచ్చి కబలించే వరకు చావంటే భయం లేకుండా బ్రతుకుతున్నాడు. ఇంతకీ భయం ఉన్నట్ట, చావంటే భయం లేనట్ట అని మనం ఆలోచిస్తే భయం ఉన్నట్టు కనపడుతున్నాడు, భయం లేనట్టు కనపడుతున్నాడు. రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మేము చేయాల్సిన పనులన్నీ చేసాం, మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాం, ఆ పైన పైవాడి దయ అన్నప్పుడు అప్పుడు భయపడుతున్నాడు మనిషి. కానీ లోకంలో అన్ని అవయవాలు బాగుండి అన్ని పనులు అలా సజావుగా జరుగుతూ పోతే దేవునికి, మరణానికి భయపడే స్థితిలో మనిషి కనపడుతున్నాడు. దీన్ని బట్టి మనిషి దేవుడి గురించి, మరణం గురించిన సరి అయిన అవగాహన లేదు మనిషికి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అవగాహన ఉన్నవారు బ్రతికే విధానం వేరు, అవగాహన లేనివారు బ్రతికే విధానం వేరు. బైబిల్లో ఈ 2 రకాల వ్యక్తులు మనకు కనపడతా ఉంటారు. దేవుడంటే భయము, భక్తి ఉన్నవారు బ్రతికిన విధానం వేరు, దేవుడంటే పూర్తిగా భయము, భక్తి లేనివారు బ్రతికిన విధానం వేరు. ఈరోజు సమాజంలో దేవుడంటే భయము, భక్తి ఉన్నవారు తక్కువ, దేవుడంటే భయము, భక్తి లేనివారు ఎక్కువ. దేవుడంటే భయము, భక్తి ఉన్నట్టుగా నటించేవారు ఇంకా ఎక్కువ. 3 రకాలు. వీళ్ళు నటిస్తారంతే. దేవుడికే లంచాలు ఇచ్చి దేవుడి దగ్గర నుంచి ఏదో సాధించాలి అనే ఉద్దేశంతో దేవుడిని ఒక వ్యాపారపు వస్తువుగా ఆలోచిస్తూ ఉన్నవారు కూడా ప్రపంచంలో ఉన్నారు.
అయితే ఈరోజు నలుకుర్తి దేనమ్మ గారి జ్ఞాపకార్థ కూడికలో ఆమెను జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనకేమన్నా మేలా అని అంటే, చనిపోయిన వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోవటం వల్ల మేలేమి కాదు, కానీ మరణించిన వ్యక్తి గురించి ఆలోచించడం వల్ల బతుకున్న మనకి బుద్ధి కలుగుతుందని వాక్యం చెబుతుంది. ఒకసారి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము కొందరికి వచ్చునా అందరికీ వచ్చునని ఉందా? అందరికీ వచ్చును కనుక బ్రతుకున్నవారు ఆ మరణాన్ని మనసులో పెడతారు. సంతోషంగా ఉన్న వారి ఇంటికి వెళ్తే ఈ చావు గురించిన ఆలోచన మనిషికి రావు. అక్కడంతా ఎంజాయ్మెంట్, సరదాలు, జోకులు, డాన్సులు, ఉల్లాసం, ఉత్సాహం. అదే మరణించిన వ్యక్తి ఉన్న ఇంటికి వెళ్ళామనుకోండి, అక్కడంతా ఏడుపులు, పొడబెబ్బలు. అక్కడ మనకి ఒక ఆలోచన వస్తుంది, మన కళ్ళ ముందున్న శవాన్ని చూసి, ఏంటి పరిస్థితి, మన కళ్ళ ముందే ఉన్నారు, మనలాగే బతికారు, మనలాగే తిన్నారు, మనలాగే పనులు చేసుకున్నారు. ఈరోజు నిర్జీవంగా ఒక వ్యక్తి కదలలేని స్థితిలో అలా పడి ఉండటం ఏంటి అనే ఆలోచన బతికున్న వాళ్ళకు వస్తుంది. కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెడతారు. ఏమంటే నిజంగా శుభకార్యాలు జరిగిన దగ్గరికి వెళ్తే ఏ చావు గురించిన ఆలోచనలు రావు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అన్న కనీసం మనసు మరణం మీద పెట్టగలిగితే, మరణం గురించిన వివరాలు నీకు చదువుకున్న పాఠ్యపుస్తకాల్లో దొరకదు. ఎన్ని గొప్ప చదువులన్నా చదవండి, చావు తర్వాత మనిషి ఏమైపోతాడు అంటే సమాధానం లేదు. మనం చదువుకునే పాఠ్యపుస్తకాల్లో, మనం చదువుకునే చదువుల్లో ఏముంటుంది అని అంటే, ఇదిగో 60, 70, 80 ఏళ్ళు బతికే ఈ శరీరాన్ని పోషించుకోవటానికి కావలసిన చదువులు ఉంటాయి, విద్య ఉంటుంది. ఏ చదువు చదివితే ఎంత గొప్పగా బతుకుతావు, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తావు, ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఎలా సంతోషించవచ్చు, శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవచ్చు అనేది లోక సంబంధమైన చదువుల్లో ఉంటుంది. కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం, జనన మరణాలకు సంబంధించిన జ్ఞానం లోక సంబంధమైన పుస్తకాల్లో కనపడదు. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానాన్ని మించిన జ్ఞానం దైవ జ్ఞానం. ఎందుకంటే పుట్టించింది ఆయనే, చంపేసేది ఆయనే. అలాంటి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం ఏంటి అని ఒక్కసారి మనసులో పెడితే, ఈరోజు దేవుణ్ణి నమ్మినోళ్ళు కంటే నమ్మని వారే దర్జాగా బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. ఎక్కువ మంది ప్రభువుని నమ్ముకోవటానికి కారణాల్లో మనం ఆలోచిస్తే, మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం. నువ్వెందుకు నమ్ముకున్నావు ప్రభువుని, క్రీస్తులోనికి ఎందుకు వచ్చావని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏంటంటే, నాకు అనుకున్నది ఒకటి నెరవేరింది, పలానా రోగం వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు, ప్రభువుని నమ్ముకుంటే తగ్గింది. లేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కోసం నమ్ముకున్నాను, మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి కోసం నమ్ముకున్నాను, కోర్టులో సమస్యలు ఉన్నాయి, సమస్యల కోసం నమ్ముకున్నానని శరీర సంబంధమైన అవసరాల కోసం ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళే తప్ప, ఎక్కువ మంది గురించి చెప్తున్నాను, తక్కువ మంది మాత్రమే మరణం గురించిన ఆలోచనలు వచ్చి, మరణం తర్వాత నా పరిస్థితి ఏంటి, చావు తర్వాత నేనేమైపోతాను అనే ఆలోచనతో ప్రభు దగ్గరకు వచ్చిన వారు శాతం చాలా తక్కువ. నిజంగా దేవుడిని నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా హ్యాపీగా బ్రతికేస్తామండి. ఎందుకంటే భక్తుల కంటే భక్తిహీనులే హ్యాపీగా బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. ఒకసారి 73వ కీర్తన మనం చదవగలిగితే, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుదాం ప్రియులారా. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు,
నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యాను. ఈ కీర్తన రాసింది ఆసాపు అనే ఒక భక్తుడండి. ఆ భక్తుడికంట కొంచెం ఇబ్బంది అనిపించిందంట. ఏంటా ఇబ్బంది అంటే, నేను అనవసరంగా దేవుడిని నమ్ముకొని కొన్ని విసర్జించాను, లోకంలో సుఖ సంతోషాలకు దూరం అయిపోయాను. నేను కూడా నమ్మనోళ్ళలాగా ఉంటే బాగుండేదే. ఎందుకంటే నమ్మనోళ్ళే నాకంటే హ్యాపీగా బ్రతుకుతున్నారు. కాబట్టి నేను కూడా వాళ్ళలాగా వెళ్ళిపోదాం, భక్తి ఇదంతా విడిచిపెట్టేసి నమ్మని వాళ్ళ జాబితాలో కలిసిపోయి మనం కూడా ఎంజాయ్ చేద్దాం లోకంలో అని అడుగు జారటానికి రెడీ అవుతున్న పరిస్థితుల్లో ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అని ఆలోచిద్దామని దేవుడి సన్నిధికి వెళ్ళి ఆలోచించి ప్రార్థన చేశాడు దేవుడికి. వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా, నమ్మనోళ్ళు దర్జాగా ఉంటున్నారు, నమ్మి నేనేమో కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడుతున్నాను. నాకంటే వాళ్ళే బాగున్నారు కదా, నేను కూడా నమ్మకుండా నిన్ను వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటానేమో, ఒకసారి నీ సలహా ఏంటని దేవుడి దగ్గర ప్రార్థన చేసి అడిగితే ఆయన కనిపించింది. అక్కడ రాశాడు కీర్తనలో 3వ వచనం, భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి బాగా కుళ్ళుపోయాడంట. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? క్షేమంగా ఉన్నారు. వాళ్ళు గర్వంగా ఉన్నారు. అందుకని నాకు కొంచెం కుళ్ళొచ్చిందయ్యా అంటున్నాడు. మచ్చరపడి తిని మరణమందు వారికి యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. భక్తులేమో యాతనలు పడుతున్నారు, భక్తిహీనులేమో పుష్టిగా ఉన్నారు. మరణంలో యాతన లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్టు తెగులు వారికి పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనిచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారమును ధరించుకొందురు. ప్రభువు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి. అంటే వారు ఎలా ఉంటారో, వాళ్ళ లక్షణాలు ఏంటో ఇవన్నీ చెబుతూ 16వ వచనం చదువుదాం. అయినను దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అంటే ఆసాపు అనే భక్తుడికి ఏమైందంటే, వాళ్ళు బాగుంటున్నారు, నేను బాగట్లా, వాళ్ళు నమ్ముకోలేదు, నేను నమ్ముకున్నాను, నాకే కష్టాలు, నాకే ఇరుకులు, నాకే ఇబ్బందులు, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, వాళ్ళు గర్వంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా బతుకు, చావులో కూడా యాతన లేకుండా టప్పని చచ్చిపోతారు హార్ట్ అటాక్తో. మనమేమనుకుంటామంటే మంచాన పడి చీచా అనిపించుకొని అందరి చేత చేతరించుకొని చచ్చిపోతే ఇది మంచి చావు కాదంటాం. అలా నిద్రలోనే నిద్రపోయినట్టే ఉన్నారండి. అసలు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చనిపోయాడు అనగానే మంచి చావని మనం అంటాం. అంటే భక్తిహీనులకి మంచి చావు వచ్చింది అని మన ఉద్దేశం. చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటవుతుంది, వాళ్ళ అంతం ఎలా ఉంటుంది అని ఈ ఆసాపు గారు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధ్యానించే వరకు ఆ సంగతి ఆయనకు ఆయాసకరంగా ఉందంట. అంటే భూమి మీద నువ్వు ఎలా బతికినా నో ప్రాబ్లం. ఇంకా నమ్మనోళ్ళే దర్జాగా బతుకుతారు, నమ్మనోళ్ళకే ఇరుకులు ఇబ్బందులు అన్నీ సమగ్రంగా చక్కగా జరిగిపోతాయి. అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా దేవుడితో మనకు పనేంటి అనుకుంటారు వాళ్ళు. దేవుడు అవసరత వాళ్ళకి తెలియదు. ఒకవేళ అవసరం ఉందనుకో, ఆపదలో దేవుడు అంటే ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆదుకుంటాడు అనే ఒక గుడ్డి విశ్వాసం ఉంది. ఆయన ప్రేమామయుడు, దయామయుడే, మంచోడే. దేవుడు అంటేనే మంచోడు, దేవుడు అంటేనే ప్రేమించేవాడు. దేవుని పిల్లలం కాబట్టి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటం ఆయన బాధ్యత కన్న తండ్రిగా. అంత మాత్రాన ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని నమ్ముకొని ఆపద అయిపోగానే మళ్ళీ విడిచిపెట్టి అన్యుల్లాగా ఉండిపోతే, నమ్మని వారిగా ఉండిపోతే మరణం తరువాత నమ్మటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి, నమ్మకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది క్లారిటీగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకని అక్కడ దాకా వెళ్ళి చనిపోయిన తర్వాత అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ జీవితాన్ని పొందుకోలేని దుస్థితిలోకి మనం వెళ్లకుండా ఉండటానికే దేవుడు బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయించాడు. ప్రసంగి గ్రంథంలోనే దేవుడు రాయించిన ఒక మాటను మనం జాగ్రత్తగా చదవగలిగితే, ప్రసంగి గ్రంథము
7వ అధ్యాయము 14వ వచనం. జాగ్రత్తగా వినండి. ఇది మామూలుగా చదివితే అర్థం కాదు, కొంచెం వివరించి చెప్తాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద వచ్చినప్పుడు ఆలోచించుము. సుఖం వచ్చినప్పుడు సుఖపడు, ఆపద వచ్చినప్పుడు ఆలోచించు. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను ఏర్పరిచి ఉన్నాడు. అంటే సుఖదుఖాలని దేవుడు ఎందుకు జతపరిచాడు చెప్పండి? చచ్చిపోయినాక ఏం జరిగిద్దో మనకెందుకు తెలియకుండా ఉండటానికే ఏర్పాటు చేశాడు అన్నట్టుగా ఉంది అది. తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను, అంటే చచ్చిపోయిన తర్వాత ఏమీ తెలియకుండా ఉండటానికి ఇక్కడ సుఖము దుఃఖము వీటిలోనే నిమగ్నమైపోయి తెలుసుకోవద్దా? తెలుసుకోకుండా ఉండటానికే జతపరిచాను అన్నట్టుగానే ఆ బాహ్యంగా చూస్తే అర్థమవుతుంది. కానీ కొంచెం లోతుగా దాన్ని ధ్యానం చేయగలిగితే దేవుడు ఈ లోకంలో సుఖాన్ని దుఃఖాన్ని ఎందుకు పెట్టాడంటే, సుఖం వచ్చినప్పుడు అందరికీ సంతోషం, దుఃఖం వచ్చినప్పుడు సహజంగా బాధ, అంతేనా? దుఃఖం వచ్చినప్పుడు తీసేయి 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 అని ప్రార్థన చేస్తాం. సుఖం వచ్చినప్పుడు ఉంచేయి ఉంచేయి అంటావా, తీసేయి అంటావా? సుఖం వచ్చినప్పుడు ప్రభు ఇంత సుఖం నేను తట్టుకోలేను తీసేయి అంటావా? అనం. బాధ వచ్చినప్పుడు ప్రభు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, వాళ్ళు చూడ హ్యాపీగా ఉంటున్నారు, నాకే ఈ కష్టాల, నాకే ఈ కన్నీళ్ళ, నాకే ఈ బాధలని తీసేయి ప్రభు తీసేయి ప్రభు అంటాం. అంటే కష్టంగా ఉంటుంది దుఃఖం అంటే. సుఖం అంటే సంతోషంగా ఉంటుంది. సుఖం అంటే సంతోషం, దుఃఖం అంటే బాధ కలుగుతున్న విషయం మనకి ఇక్కడ అర్థమైనప్పుడు ఏది కావాలని కోరుకుంటున్నాడు సహజంగా మనిషి చెప్పండి? శాశ్వత కాలం సుఖంగా ఉండాలనుకుంటారా? శాశ్వత కాలం దుఃఖం ఉంటేనే బాగుండనుకుంటారా? చెప్పండి, ఏదనుకుంటారు? సుఖమే కావాలనుకుంటారు కదా. శాశ్వత కాలం సుఖంగా ఉంటే బాగుండు అనుకుంటారు. దుఃఖం కావాలని ఎవరు కోరుకోరు. అలాంటిది మరణం తరువాత కూడా ఈ రెండు ఉన్నాయి. ఏమున్నాయి? సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఏమిటి చావు తర్వాత సుఖం ఏంటి, చావు తర్వాత దుఃఖం ఏంటి అనుకుంటున్నారా? మనలో ఆత్మను పెట్టాడు దేవుడు, తనలోని భాగం ఇది. దేవుడికి చావు లేదు, ఆత్మ కూడా చావు లేదు. ఈ శరీరములో ఆత్మను పెట్టాడు. ఆత్మ ఉన్నంతకాలం బతుకున్నావు, ఆత్మ వెళ్ళిపోతే శవం. దేనమ్మ గారి ఆత్మ వెళ్ళిపోయి 25వ సంవత్సరం ఇది. ఆమె శరీరం ఏమైంది? భూమిలో మట్టిలో కలిసిపోయింది. ఏదో ఒకరోజు మన శరీరాలు కూడా మట్టిలో కలిసిపోతాయి, ఆత్మ మాత్రం బతికే ఉంటుంది. బ్రతికున్న ఆత్మ రెండు ప్రదేశాలకు వెళ్ళాలి. ఒకటి నిత్యము సంతోషంగా ఉండే ప్రదేశం, ఒకటి నిత్యము బాధ ఉండే ప్రదేశం ఒకటి. ఇది కథ కాదండి, నువ్వు చదువుకునే పాఠ్యపుస్తకాలను ఇవేం వివరాలు దొరకవు. దీనికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మీ లోకంలో ఎంత వెతికినా దొరకదు. కేవలం బైబిల్లో మాత్రమే దేవుడు పొందుపరిచాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయన, మనల్ని పుట్టించింది ఆయన, మనల్ని చంపేది ఆయన, ఎక్కడికి పంపించాలో నిర్ణయించేది ఆయన. కాబట్టి ఆయన వ్రాయించిన గ్రంథం బైబిల్. కాబట్టి మరణం తర్వాత ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటాయని చనిపోయిన తర్వాత తెలుసుకొనకుండునట్లు ఇవి బ్రతుకున్నప్పుడే తెలుసుకోవటానికే దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని పెట్టాడు. అది దాని భావం. మరణించిన తర్వాత తెలుసుకొనకుండునట్లు అంటే బతుకున్నప్పుడే తెలుసుకోండి నాయన. సుఖం అంటే సంతోషంగా ఉంటున్నావు, దుఃఖం అంటే బాధగా ఉంటుంది కనుక ఈ బాధ నాకు వద్దు అంటున్నావు కదా. ఈ బాధను నువ్వు తీసేసుకోవాలంటే నీ బాధలు, నీ కష్టాలు, నీ పాపాలు, నీ అపరాధాలు, నీ దోషాలన్నిటినీ భరించిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద మోపి. అప్పుడు నువ్వు శాశ్వత కాలం సుఖంలో ఉంటావు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి దేవుడు బతికున్న వాళ్ళకి ఏం చెప్పాడు? సుఖదినములను సుఖంగా ఉండు, ఆపద వచ్చినప్పుడు ఆలోచించు. ఆలోచిస్తే ఇలాంటి ఆపద నాకు ఎప్పుడు రాకూడదని కోరుకుంటావు కదా. ఇంకా జీవితంలో ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఈ సమస్య నీకు బతుకున్నప్పుడు ఎదురు కాకూడదు, చనిపోయిన తర్వాత రాకుండా ఉండాలంటే నువ్వు ఏం చెయ్యాలో నేర్చుకోవటానికే దేవుడి వాక్యాలు రాయించాడు. ప్రియులారా, లోకంలో బాగా చూస్తున్నాం మనం. రెండు రకాల వ్యక్తులు ఉన్నారు లోకంలో, నమ్మిన వారు, నమ్మని వారు. నమ్మిన వారు బతుకులు ఎలా ఉంటాయంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ భారం దేవుడి మీద మోపారు.
వాళ్ళ చింత యావత్తు ప్రభు మీద మోపారు కాబట్టి వాళ్ళు ఎన్ని వచ్చినా సమస్యల్లో వాళ్ళు చిక్కుకోరు. సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుకి అప్పగిస్తారు కాబట్టి హ్యాపీగా ఉంటారు భక్తులు. కానీ భక్తిహీనులు ఏం చేస్తారంటే సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, దుఃఖం వచ్చినప్పుడు కుమిలిపోతారు, కృషించిపోతారు, క్షీణించిపోతారు, అవసరమైతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఎందుకంటే మరణం తర్వాత ఏం జరిగిద్దో వాళ్ళకి ఎవరు చెప్పడుగా, వాళ్ళు చెప్పినా వినరుగా, చెవి ఒక్కరు కదా. అందువలన ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, డబ్బు ఉంటుంది, చదువు ఉంటుంది, మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి పదవులు ఉంటాయి. కానీ సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వలన చికాకైపోయి ఏదేదో చేసేసుకుంటారు, ఎవరినో ఏదో చేసేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇవి రెండు మరణం తర్వాత ఉంటాయన్న విషయం వాళ్ళకి తెలియదు. చనిపోతే అన్ని సమస్యలకు పరిష్కారం అనే ఆలోచన ఉంటుంది. అందుకే లోకంలో భక్తులకి భక్తిహీనులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే భక్తులు ఏదొచ్చినా హ్యాపీగా చింత లేకుండా బతుకుతారు, భక్తిహీనులు ఊరికనే దిగజారిపోతూ, ఊరికనే చింతిస్తూ, ఊరికనే బాధపడిపోతూ అవసరమైతే వారిని వారు హతమార్చుకునే ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు. ఇక భక్తులకి భక్తిహీనులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే భక్తులు వారి జీవితాన్ని అలా సజావుగా భక్తిలో కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారికి పుట్టిన పిల్లలను కూడా భక్తిలోనే పెంచడం వలన పిల్లల వల్ల వాళ్ళకి సమస్య రాదు, వీళ్ళ వల్ల పిల్లలకి సమస్య రాదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు దేవుని భక్తిలో ఉన్నారు కాబట్టి అందరు కలిసి దేవుని మాటలు వింటారు, కానీ సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్య వచ్చిన వాక్యంతో వాటిని పరిష్కరించుకుంటారు. అదే లోకములో ఉన్నారు, దర్జాగా బతుకుతున్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, డబ్బు ఉంది, పదవి ఉంది, అధికారం ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ మనిషిగా మానవత్వంగా కనీసం తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు ఇవేమి ఉండవు. ఒక కనీస నైతిక విలువలు కూడా వాళ్ళకు ఉండవు. అందుకే మీరు లోకంలో వాళ్ళని చూడండి, తల్లిదండ్రుల్ని గౌరవించని వాళ్ళు, పిల్లల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులు, ఇలాంటివి సినిమాల మోజులోనో సీరియల్స్ మోజులోనో పడిపోయి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికే మనం పుట్టామన్నట్టుగా బతికేస్తూ ఉంటారు. అలాంటి వారి పరిస్థితి వృద్ధాప్యంలో కానీ సమస్యలు వచ్చినప్పుడు కానీ అప్పుడు బయటకు వస్తాయి. 2 రోజుల క్రితం ఒక వార్త విన్నాను, 3 రోజుల క్రితం. ఒకసారి క్లిప్పింగ్ చూడండి. అక్కడ తెర మీద ఒక భార్యాభర్తలు ఉన్నారు, వృద్ధాప్యం ఉన్నారు, మన ఇండియాలోనే ఆంధ్రాలోనే ఉంటున్నారు. వారికి ఒకటే కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఆయన యొక్క ఆదాయం 50 లక్షలు, ఆయనకి ప్యాకేజీ ఎంత అంటే 50 లక్షలు. అలాంటి వ్యక్తి అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ తల్లిదండ్రుల గురించి పట్టించుకోవట్లేదు. అమెరికాలోకి వెళ్ళి 50 లక్షలు సంపాదించే స్థితిలో కొడుకున్నాడంటే ఈ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు చెప్పండి. అంత కష్టపడిన తల్లిదండ్రుల్ని కనీసం చూద్దాము, వాళ్ళ బాగోగులు తెలుసుకుందామని ఇంగితం కూడా లేకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా బతుకుతూ తల్లిదండ్రులను పట్టించుకున్నప్పుడు 4 రోజుల క్రితం ఆ తండ్రి చనిపోయాడు. వాళ్ళ గురించి ఇక్కడ ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, ఎవరిని సంపాదించుకోలేదు వాళ్ళు. ఆయన చనిపోయిన 10 రోజుల తర్వాత తల్లి చనిపోయింది. ఆయన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, తల్లిని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇద్దరు అస్థి పంజరాలు అయిపోతే 4 రోజుల తర్వాత ఎవరో చూస్తే అలా శవాన్ని బయటికి తీస్తున్నారు. ఒకసారి క్లిప్పింగ్ చూడండి తెర మీద. ఎంత భయంకరమైన పరిస్థితి. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడు అంటే భయం భక్తి లేదు కనుక పిల్లల్ని భక్తిలో బోధన పెంచలేదు. ఇక్కడ బతికుండగానే శవాలు అంటకట్టుకుపోయినాయి, అతుక్కుపోయినాయి బెడ్కి. అస్థి పంజరం కనపడుతుంది. ఆ భారీ శవం అయితే ఆ పురుగులు బట్టి ఉందండి. ఎంత భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో చూడండి ప్రియులారు. కారణం ఏంటంటే దేవుడు భయం ఏమాత్రం లేకపోతే తల్లిదండ్రుల్ని గౌరవించరు, పిల్లలు కూడా జులాయిలు అయిపోతారు, వ్యసనాలకు అలవాటు పడిపోతారు, ఏ డ్రగ్స్కో ఏ గంజాయికో వేటొక దానికి అలవాటు పడిపోయి ఎవరిని పడితే వాళ్ళని హింసిస్తారు, ఇబ్బంది పెడతారు, లోకానికి కంటకులుగా తయారైపోతారు. భక్తి వల్ల ఎక్కడా లాభం ఉంది, భక్తి వల్ల మరణం తర్వాత కూడా మనకి లాభం ఉంది. ఈ లాభం తర్వాత నీకు అర్థమైతే ప్రయోజనం లేదు. అందుకే దేవుడు ఇక్కడ సుఖాన్ని దుఃఖాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే బతుకుండగానే సుఖం అంటే నీకు సంతోషం, దుఃఖం అంటే బాధ కలుగుతుంది కదా. ఈ దుఃఖం పగాడు కూడా రావద్దు, పరాయుడు కూడా రావద్దు, శత్రువు కూడా రావద్దు అనిపిస్తుంది. కానీ అది నువ్వు అనుభవిస్తున్నప్పుడు అది తట్టుకోలేక ఎందుకు చేశానా ఈ పరిస్థితి అని నీకు అర్థం అవటానికి దేవుడు ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా బండికి 2 చక్రాలు ఉన్నట్టుగా సుఖం దుఃఖం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియులారు.
ఏర్పాటు చేసిన ఈ సుఖాలు దుఃఖాలు మనకు అర్థమైనప్పుడు శాశ్వత కాలం నాకు సుఖం కావాలి అనుకుంటే మరణం తర్వాత మనిషి బ్రతికే ఉంటాడు, ఆత్మకు చావు లేదన్న విషయం వాక్యం వల్ల మీకు అర్థమైపోతే ఖచ్చితంగా మరణం తర్వాత నేను సురక్షితంగా ఎప్పుడూ సుఖంగా ఉండే లోకానికి వెళ్ళాలి అనే ఆలోచన నీకుంటే ఈ రాత్రి ఒక్కసారి వాక్యాన్ని ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం మనలాంటి రక్తమాంసాలు కలిగిన దేహాన్ని ధరించుకొని పరలోకంలో ఉన్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు. ఆయనకున్న కొద్ది జీవితం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాల కొద్ది జీవితంలో ఆయన సుఖపడలేదు. ఎక్కడ అసలు ఇంత సుఖం కూడా ఆయన అనుభవించలేదు. ఆయన గురించి అంత స్టోరీ మనకు అవసరం లేదు, కానీ ప్రస్తుతానికి చెప్పాలంటే ఆయన గురించి ఎన్ని సంవత్సరాలైనా తరగని విషయాలు ఉన్నాయి. ఆయన జీవితకాలం అంతా ఎలా బ్రతికాడో ఒక వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను, అంటే శరీరధారిగా ఉన్న దినాలన్నిటిలో ఏ సుఖం లేదా? కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, శ్రమలు ఇవేనా? అవును, ఇవే. ఎందుకు? ఇక్కడ కష్టం అనుభవించిన యథార్థంగా బతికితే శాశ్వత కాలం దేవుని దగ్గర ఉండే మహాభాగ్యాన్ని పొందుకోవచ్చని ఆయన బతికి ఆయన జీవించి మనకొక మాదిరి చూపించడానికి వచ్చాడు. అలాగే బ్రతికాడు. ఆయన జీవితంలో సుఖం లేదు. సుఖం అన్నదానికి అసలు అర్థమే లేకుండా లేదు, పోయింది. మనకన్నా కాస్త సుఖం ఉంది, కాస్త దుఃఖం ఉంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమాత్రం సుఖం అన్నది లేదు. శ్రమలను కుమారుడయ్యుండి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే ఇంకా సుఖం ఏది? అందుకే ఆయన వెంబడించడానికి వచ్చిన వాళ్ళలో మేము నువ్వు ఎక్కడ ఉంటావు వచ్చి వెంబడిస్తామంటే నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవటానికి స్థలం లేదు, సరైన ఇల్లు లేదు, సరైన వస్తువులు లేదు, సరైన తిండి లేదు, సరైన వస్త్రాలు లేవు. అసలు సుఖం అన్నదానికి అర్థమే తెలియదు. ఎందుకు బతికాడు అంటే మరణం తర్వాత శాశ్వత కాలం సుఖములో ఉండాలి నేను, దాన్ని కోరుకొని ఇక్కడ కష్టాలు అనిపించండి. ఎవరు అనుభవిస్తారండి నీకోసం? మానవులందరి కోసం ఇన్ని శ్రమలు అనుభవించి ఏ పాపమో చేయకుండా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడుగా ఇదే పాపపు లోకంలో బ్రతికాడు, పాపాన్ని చూశాడు, పాపపు మాటలు విన్నాడు, కానీ పాపం అంటకుండా బతకటం గ్రేట్ అండి. ప్రపంచ చరిత్రలో ఎవడో లేడు ఇలా బ్రతికున్నాడు. అంత గొప్పగా ఎందుకు బతికాడంటే సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపద్దినమందు యోచించమన్నాడు కదా ప్రసంగి గ్రంథంలో. ఆయనకి సుఖం అన్నది లేదు. సుఖపడటానికి ఆపద వచ్చింది, ప్రమాదాలు వచ్చినాయి. ఎన్నోసార్లు ఆయన చంపటానికి ట్రై చేశారు, కానీ సమయాన్ని బట్టి ఆయన తప్పించుకొని వెళ్ళి ఎప్పుడు దొరకాలో అప్పుడు దొరికాడు, ఎప్పుడు మరణించాలో అప్పుడు మరణించాడు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన తప్పులు, పాపాలు, అపరాధాలన్నింటినీ కేవలం నమ్మటం ద్వారా, ఆయన మీద మోపటం ద్వారా. ఆయన నా కోసమే భూమి మీదకి వచ్చాడు, నా కోసమే సిలువలో మరణించాడు, ఆయనైతే ఏ తప్పు చేయలేదని వాక్యం వినటం వల్ల నీకు అర్థమైపోతే మరణం తర్వాత ఆయన ద్వారానే నాకు బ్రతుకుంది. ఎందుకంటే ఆయన చనిపోయి సమాధిలో లేడు, ఆయన తిరిగి అదే దేహాన్ని తిరిగి లేపి పరలోకానికి వెళ్ళి ఇప్పుడు నా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు అన్న విషయం నీకు అర్థమైతే చనిపోయిన నిన్ను కూడా తిరిగి లేపి పరలోకంలో శాశ్వత కాలం సుఖం అనుభవించేటట్టు ఏర్పాటు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనే విషయం ఈ రాత్రి మనకు అర్థమైతే ప్రియులారా ఖచ్చితంగా ప్రభువుని అందుకే నమ్మాలి. అలా నమ్మటం వల్లే నిన్ను క్రీస్తు తిరిగి లేపగలుగుతాడు. అలా లేపాలి అంటే దేవుడిచ్చి నీ ఆయుష్కాలంలో ఎడిపోయింది చాలా కాలం, లోకంలో ఎన్నో అనుభవించాం, ఎన్నో సుఖాలు అనుభవించాం. ఇప్పటికైనా వాటన్నిటినీ త్యాగం చేయండి. అవన్నీ శరీరానికే నువ్వు ఇచ్చింది, ఆత్మకేమీ ఇవ్వలేదు. ఆత్మకు కూడా కావాలి ఆహారం, ఆత్మకు కూడా కావాలి దాహం, ఆత్మకు కూడా కావాలి వస్త్రం. ఇప్పటి వరకు శరీరానికి కావలసిన ఆహారం కోసం, శరీరానికి కావలసిన వస్త్రాల కోసం, శరీరానికి కావలసిన దాహం కోసమే బతికాము. దీనికి ఎన్ని ఇచ్చినా ఇది చాలు అనదు. ఈ శరీరం ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకేదో కొత్తది కావాలి అంటది. దీన్ని తృప్తిపరచడం మన వల్ల కాదు. అలాంటప్పుడు
ఆత్మకు కూడా ఆకలి ఉందని, ఆత్మకు కూడా దాహం ఉందని, ఆత్మకు కూడా వస్త్రాలు కావాలని మనకు అర్థమైపోతే దీనికి కూడా ఆహారం, దాహం, వస్త్రాలు మనం అందించాలి ప్రియులారా. అది ఎక్కడ దొరికింది? బైబిల్లో తప్ప మరి ఎక్కడా దొరకదు. బైబిల్లో కూడా ఎక్కడ దొరికింది? యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరికింది. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం నుండి చదవగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం నుండి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తినువాడు చావకుండునట్లు అంటే దీనిని అంటే ఆయన శరీరాన్ని తిన్నవాడు ఇంకా చావడంట. చావడం అనగానే ఈ చావు అనుకుంటే పొరపాటు. నువ్వు ఆయన శరీరం తిన్నా తినకపోయినా, నువ్వు బలమైన ఆహారం తిన్నా, ఆ మంతెన సత్యనారాయణ ఆహార సూత్రాలు ఇంకెవరు ఆహార సూత్రాలు పాటించినా పోతావు. చనిపోవటం కన్ఫర్మ్. ఆ చావు గురించి చెప్పట్లేదు ఇక్కడ. దీన్ని తినువాడు చావడు అంటే అర్థం ఏంటంటే రెండవ చావు ఒకటి ఉంది, భయంకరమైంది. అది శాశ్వత కాలం దుఃఖంలో ముంచేసే చావు, శాశ్వత కాలం బాధ అనుభవించే చావు. అది ఆ చావుకు మరొక పేరే నిత్య నరకం. ఆ నరకం గురించి మాట్లాడుతూ దీనిని తినువాడు ఎల్లప్పుడూ చావడు అంటే అర్థం ఏంటంటే ఆ నరకానికి వెళ్ళడు అని అర్థం. ఎందుకంటే ఆయన శరీరానికి ఏంటా ప్రత్యేకత అంటే అది పాపము లేని శరీరం, నా కోసమే బలైపోయిన శరీరం అని నీకు అర్థమైపోతే దాన్ని తినాలి ప్రియులారా. ఎక్కడుందండి ఆ శరీరం? ఎక్కడన్నా దొరికిద్దా? ఆ మాంసం ఎక్కడ దొరికిద్ది అని అడిగితే ఆ శరీరం ఎక్కడా దొరకదు. నువ్వు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నా కోసమే ఆ శరీరాన్ని ధారపోసాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని విశ్వాసం ఉంచగలిగితే ఆ శరీరాన్ని నీ కోసం కూడా రోజు ఖర్చు పెట్టాడన్న విషయం నీకు అర్థమైపోతే, నా కోసం ఈ శరీరం బలైపోయిందా, నా కోసం ఈ శరీరం నలిగిపోయిందా, నా కోసం ఏ పాపము చేయని ఈ దేహాన్ని తూట్లు పొడిచారా, నా కోసం ఏ తప్పు చేయని ఏ చెడు ఆలోచనలు లేని ఆయన మెదడుకి ముళ్ళ కిరీటం పెట్టారా అన్న విషయం నీకు అర్థమైపోతే ఆయన శరీరాన్ని నీకు కూడా ఆహారంగా పెట్టాడని నీకు అర్థమవుతుంది. ఆ శరీరాన్ని నువ్వు భుజిస్తే నీకు ఎన్నడూ ఇక రెండవ చావు లేదు, నిత్య నరకానికి వెళ్ళడు అని చెప్తున్నాడు. అందుకే కింద వచ్చిన 51లో 50 నుంచి 50, దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఈ ఆహారం భుజిస్తే ఎల్లప్పుడూ బతికే ఉంటాడంటే చచ్చిపోవడానికి కాదు, ఎల్లప్పుడూ చనిపోయినా తిరిగి బతుకుతావు, జీవిస్తావు. అంటే నిత్య లోకములో దేవునితో ఉంటావని అర్థం, నిత్య జీవంలో ఉంటావని అర్థం. ఈ యేసుక్రీస్తు వారి శరీరం తింటే ఎల్లప్పుడూ బతుకుతావు, చనిపోవని కాదు. అక్కడ ఎల్లప్పుడూ జీవిస్తావంటే నిత్య జీవం, దేవుని దగ్గర ఉంటావని అర్థం. ఎల్లప్పుడూ మరణిస్తావంటే నిత్య నరకంలో దేవునికి దూరం అయిపోయి నిత్యాగ్నిలో కాలిపోతూ బాధ అనుభవిస్తూ చావురాని లోకంలో ఉంటావని అర్థం. అర్థమైందా ప్రియులారా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను, నీ ఆత్మను చనిపోయినా బ్రతికించి నిత్య జీవంలో ప్రవేశింప చెయ్యటానికి సామర్థ్యం కలిగిన వాడు. అందుకోసం ఆయన తప్ప ఇంకొక మార్గం లేదు. ఇంకెవరెవరినో నమ్ముకొని ఏదేదో కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తే వాటి వల్ల నీకేమన్నా ఇక్కడ ఏదన్నా ఫలితం ఉండొచ్చేమో ఉంటుందని కన్ఫర్మ్ కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా ఖచ్చితంగా నువ్వు చనిపోతే నీ ఆత్మను సురక్షితమైన ప్రదేశానికి చేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. కారణం, ఆయన చనిపోయి సమాధిలో లేడు, ఆయన చనిపోయి శరీరం కుళ్ళిపోలేదు, ఆయన చనిపోయి అదే శరీరాన్ని తిరిగి లేపి పరలోకానికి తీసుకువెళ్ళగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు ప్రియులారా. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. ఇప్పటి వరకు మరణించి ఎంతోమంది చరిత్రకారులు చనిపోయారు, కానీ వాళ్ళ చరిత్ర ఆ మరణంతో ఆగిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి చరిత్ర మరణం తరువాతే వెలుగులోకి వచ్చింది. ఎవరైతే రోమా ప్రభుత్వం వారు ఆయన సిలువ వేశారో ఆ రోమా ప్రభుత్వం వారు ఈరోజు క్రీస్తు శకమని నామకరణం చేసి కాలాన్ని లెక్కించడానికి క్రీస్తుని శకపురుషునిగా పెట్టి యేసుక్రీస్తు వారి పేరు మీద కాలాన్ని విభజించారంటే ఎంత గొప్పవాడో చూడండి. ఎందుకు ఆయన గొప్పతనం ఇంత ఖ్యాతి చెందిందంటే మరణించిన తర్వాత తిరిగి లేచిన వ్యక్తి ప్రపంచంలో ఆయన ఒక్కడే. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు రాయించిన ఒక అద్భుతమైన మాటను మనం చదవగలిగితే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక
15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చాను గనుక మనుష్యుని ద్వారా మృతుల పునరుద్ధానము. మనుష్యుని ద్వారా మరణం వచ్చిందంటే బాహ్య మరణం కాదండి. ఇది మనుష్యుని ద్వారా వచ్చిన మరణం ఏంటంటే నిత్య నరకం. ఆదాము ద్వారా నరక ద్వారాలు భూమి మీద తెరవబడ్డాయి. పాపం లేకపోతే నరక ద్వారాలు క్లోజ్ అయిపోతాయి. పాపం ఉంటే నరక ద్వారాలు తెలుస్తాయి. ఎప్పుడైతే ఆదాము ద్వారా నరక ద్వారాలు తెరవబడ్డాయో యేసుక్రీస్తు ద్వారా నరక ద్వారాలు మూయబడ్డాయి. ఒక మనుషుని ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. అదే మరొక మనిషి ద్వారా పరలోకానికి ద్వారాలు తెరవబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ద్వారా అని అర్థం. రోమా 5:12 చెప్తాడు అదే విషయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని ఆ మనుషులందరూ పాపము చేసినందున మరణము, రెండవ మరణము, నిత్య నరకము అందరికీ సంప్రాప్తమయ్యాను. అంటే అందరూ పాపం చేశారంటే అందరూ చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడంటే అందరూ చేశారు. చేయటం వల్ల ఏమొచ్చింది అందరికీ? నిత్య నరకం. మరణం అంటే నిత్య నరకం. ఈ చావు కదా, నువ్వు పాపం చేసినా చేయకపోయినా చచ్చిపోతావు. చిన్నపిల్లలు ఏం పాపం చేశారు? వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదా. అంటే చావు పెట్టాడు దేవుడు. ఎందుకంటే పరలోకం వెళ్ళటానికి ఇది మార్గం. నిత్య నరకానికి వెళ్ళటానికైనా చావే మార్గం, నిత్య లోకానము పరలోకం వెళ్ళటానికైనా ఈ మరణమే మార్గం. అర్థమైందండి. అందుకే యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాకంటే నరకానికి రాక మరణములో నుండి జీవములోనికి, మరణములో నుండి అంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా మరణమే కావాలి, నిత్య నరకానికి వెళ్ళాలన్నా మరణం కాలం. మరణం దేవుడు మనిషికి పెట్టాడు. మరణం దేవుడు మనిషికి పెట్టిన వరం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే మరణము ద్వారానే వెళ్ళాలి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో చెప్తాడు కదా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ పర్వతములు పుట్టక మునుపు, లోకమును భూమిని నీవు సృష్టించక మునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి. చావు పేరుతో తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేసిందే బాహ్య సంబంధమైన మరణం. ఈ మరణం గురించి మనిషి భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన మరణం రెండవ మరణం. అది భయంకరం. అక్కడికి ఒక్కసారి వెళితే మళ్ళీ వచ్చి సెలవులకు వచ్చి వెళ్ళే అవకాశాలు లేవు, బెయిల్ మీద వచ్చే అవకాశాలు అస్సలు లేవు. ఒక్కసారి వెళ్ళాలి, ఇంకా యుగ యుగాలు అక్కడ కాలుతూనే ఉండాలి, బాధ అనుభవిస్తూనే ఉండాలి. కారణం ఆల్రెడీ చనిపోయిన ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా చావులేని లోకం అది. పరలోకం చావులేని లోకమే, నిత్య నరకం చావులేని లోకమే. ఇక్కడ శాశ్వత కాలం సుఖం అనుభవిస్తావు పరలోకంలో, ఇక్కడ శాశ్వత కాలం దుఃఖము, ఏడ్పును, పండ్లు కొరుకుట. ఇది తప్ప ఇంకోటి ఉండదు ప్రియులర్. అందుకే సుఖము దినమునందు సుఖంగా ఉండు, ఆపద వచ్చినప్పుడు యోచించు. నీకు ఆపద పెట్టాడంటే నువ్వు ఆలోచిస్తావని, ఆలోచిస్తే ఏంటి మంచి నిర్ణయం తీసుకుంటావని. ఆపద వచ్చినప్పుడు ఆలోచించి అప్పుడు మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఆపద పోగానే మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయి యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మళ్ళీ లోకంలో కలిసిపోయి పాపం చేస్తూ బతికావా, ఎప్పుడు మరణం వచ్చిందో తెలియదు. నువ్వు మంచిగానే ఉంటావు కానీ ఎదుటోడు మంచిగా ఉండడు. ఎన్ని ప్రమాదాలు ఈరోజు చూస్తున్నావు. బస్సులు కాలిపోతున్నాయి, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. ఎవడు ఎప్పుడు ఎందుకు చంపుతాడో అర్థం కాని పరిస్థితి. మన మా ఊరు దగ్గర ఉప్పలపాడు దగ్గర, తక్కెలపాడు ఉప్పలపాడు మధ్యలో ఒక ITI కాలేజ్ ఉంది. దాని దగ్గర ఆదివారం రాత్రి 7 గంటలకు ఒక వ్యక్తి గుంటూరు నుంచి తాగి వస్తున్నాడు బైక్ మీద, మరొక వ్యక్తి ఉప్పలపాడు నుంచి గుంటూరు వెళ్తున్నాడు. ఈయన రూట్ వేరు, ఆయన రూట్ వేరు. ఈయన లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాడు, ఆయన రైట్ సైడ్ వస్తున్నాడు. ఈ తాగున్న వ్యక్తి ఓవర్ స్పీడ్లో రైట్ సైడ్తో వచ్చే వ్యక్తిని గుద్దేశాడండి. 2 బైకులే. ఈ వ్యక్తి ఆ వ్యక్తిని గుద్దితే ఆ వ్యక్తి మంచిగా వస్తున్నాడు, ఈ వ్యక్తి తాగి రాంగ్ రూట్లో వెళ్ళిపోయి గుద్దితే ఆ వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. ఈ వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతానికి. అంటే అతను మంచిగా వస్తున్నాడు, అతను తప్పేమీ లేదు. కానీ ఒక వ్యక్తి తప్పు చేయటం వల్ల అతని ఫ్యామిలీ ఏమైపోయింది? రోడ్డున పడిపోయింది. అతని ప్రాణం పోయింది, అతని ఫ్యామిలీ ఈరోజు అనాథ అయిపోయింది.
అంటే మనం మంచిగా ఉన్నాం కదా, మనకేం కాదు, నిశ్చింతగా ఉన్నాం, నిర్భయంగా ఉన్నాం, అసలు ఏమీ ప్రాబ్లమే లేదు, లోకం ప్రశాంతంగా ఉంది అనుకుంటూ ఉండగానే మరణం సడన్గా వచ్చింది. ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకువెళ్తుందో మరణం ఎవరికి తీసుకెళ్లే వరకు తెలియదు ప్రియులారా. అందుకే నువ్వు దేనికి భయపడినా భయపడకపోయినా రెండవ మరణానికి భయపడు. రెండవ మరణానికి భయపడితే మొదటి మరణం ఎప్పుడు వస్తుందో అని కాచుకొని ఉంటావు. ఈ మరణం నీకు లాభకరంగా మలుచుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది, దీన్ని నష్టంగా మలుచుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది. నువ్వు దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి మనసు మార్చుకొని లోకంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా భారం అంతా ఆయన మీద వేసి నీ పనేదో నువ్వు చక్కగా దేవుని పని చేసుకుంటూ బతికితే నువ్వు ఎప్పుడు మరణించినా నో ప్రాబ్లం. వెంటనే దేవదూతలు వస్తారు, అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి కొనిపోతారు. అందుకే అపోస్తులైన పౌలు గారికి ఆ విషయం అర్థమైపోయి ఆయన ఏమన్నాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, ఇవ్వండి చావైతే లాభం అనగలిగిన గుండె ధైర్యం ఎవడుకుంటుందంటే మహాభక్తులకే ఉంటుంది. చావైతే నష్టం, చావైతే కీడు, చావైతే శోధకం అన్నవా నీకేం అర్థం కాలేదని అర్థం. చావైతే లాభం అనగలిగే స్థితిలో ఉన్నాడంటే ఎందుకు లాభం అంటే నిత్య జీవానికి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళటానికి నాకు చావు లాభకరంగా ఉపయోగించుకుంటున్నాను నేను అంటున్నాడు. ఒకప్పుడు దేవుడికి వ్యతిరేకంగా బతికిన వ్యక్తి, క్రైస్తవులను హింసించిన వ్యక్తి, క్రైస్తవులను హత్య చేస్తున్న వ్యక్తి, హత్య చేసిన వారికి సాక్షులుగా ఉన్న వ్యక్తి. కానీ మారిన తర్వాత ఆయన బ్రతుకంతా దేవుని కోసం సమర్పించాడు. ఆయన విద్య, ఆయన ధనం, ఆయన ఆరోగ్యం, ఆయన ఆయుష్కాలం మొత్తం ప్రభువు కోసమే సమర్పించాడు. కారణం ఏంటంటే ఆయనకు అర్థమైంది చావు తర్వాత నిత్య జీవం నాకు ఉంది. అది కావాలంటే ప్రభువును పోలి నడుచుకోవాలి. ప్రభువు ఎక్కడా సుఖపడలేదు ఈ లోకంలో, కాబట్టి నాకు కూడా సుఖం వద్దని కష్టాలు కన్నీళ్లు ఆహ్వానిస్తూ ఎక్కడ శ్రమ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రభువు వాక్యం చెప్పడానికి ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు. అమ్మో నేను రాను ఆ ప్లేస్కి అంటాం మనం, కానీ అక్కడికి వెళ్తే నువ్వు చచ్చిపోతావంటే అదే కావాలి నాకు అని వెళ్ళిపోయాడండి. ఎందుకంటే చావు కోసం ఎదురాడిన వ్యక్తి. చావంటే ఏమాత్రం భయం లేదు. కారణం ఏంటంటే చావు తర్వాత బ్రతుకుందని ఆయన క్లియర్గా అర్థమైపోయింది. కారణం ప్రభువుని ఆయన దర్శనంలో చూశాడు, ప్రభు మాటలన్నీ అవపాసన పట్టాడు. ధైర్యంతో చావుని ఎదుర్కొని ఆయన మరణం నాకు లాభం అనగలిగాడు. ఈరోజు నిజమైన భక్తి మనలో ఉంటే చావుకి ఏమాత్రం భయపడవు. ఒకవేళ భయపడితే రెండవ చావుకు భయపడతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి దేనమ్మ గారి కుటుంబంలో ఇంకెవరైనా నమ్ముకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ గత 5-6 నెలల్లో 4-5 నెలల క్రితం ఒకసారి పెట్టాం ఇక్కడ. మళ్ళీ ఈరోజు ఈ కోడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కుటుంబంలో ఇంకెవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఈ మాటలు చెప్పించటానికి మీ కుటుంబమే కారణమైంది, ఈ మాటలు వినిపించటానికి మీ కుటుంబమే కారణమైంది. కానీ మీ కుటుంబం ఈ కారణాన్ని కూడిక పెట్టి మీరు నమ్మలేదనుకోండి, దేవుడేమంటాడు? ఇన్ని మాటలు చెప్పించి కూడిక పెట్టారు కదా, మీరే మారకపోతే ఎలాగయ్యా అని దేవుడు అడిగితే ఏ సమాధానం చెప్తాం? ఒకసారి ఆలోచించండి. మీరు మారండి, సమాజాన్ని మార్చండి, అప్పుడు దేవుడు మెచ్చుతాడు. మీతో పాటు నలుగురిని పరలోకం తీసుకువెళ్ళే ప్రయత్నంలో ముందుకు రావాలని ఈ సందర్భంలో కుటుంబ సభ్యులకు కూడా మనవి చేస్తూ మరి నా మాటను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, నిజంగా మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ ప్రేమ ఎంతో అపారమైనది. ఇదిగో నాయన, ఈ నలుకుర్తి వారి కుటుంబం ద్వారా ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం మరణించిన తల్లిగారిని వారు జ్ఞాపకం చేసుకుంటూ మరి కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేయాలి, ఆమె జ్ఞాపకార్థ కూడికలో మీ వాక్యాన్ని వినిపించాలి అని ఆ కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చిన ఆలోచన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇప్పటి వరకు 20 దాసుల ద్వారా మీ మాటలు వినిపించారు. అందును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు నా మాటలుగా కాక పరలోకమందున్న మీ మనోవేదన అన్న విషయాన్ని మీ పిల్లలు ఎరిగి ఎవరి ఆత్మలకు వారే బాధ్యులు కనుక వారి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం వారి దగ్గరకు వచ్చిందన్న విషయాన్ని వారు గ్రహించి వాక్యానికి లోబడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించి వారి పాపభారమంతా ఆయన పైన మోపి వారి పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధాత్మతో నింపబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబంలో ఇంకెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదో వారికి కూడా మారు మనసును దయచేసి మరణం తర్వాత ఉన్న
ఆ బ్రతుకు గురించి ఆలోచన వారిలో ప్రారంభించి పశ్చాత్తాపాన్ని పుట్టించి మీ బిడ్డలుగా తీర్చబడే మహాభాగ్యాన్ని వారందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ ఈ కూడికను మంచి వాతావరణంలో చక్కగా క్రమంగా మర్యాదగా జరిగించిన మీ ప్రేమను బట్టి మరొకసారి క్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు, వారి వారి అవసరాలు మీ చిత్తమైతే తీర్చండి. వచ్చిన బిడ్డలందరినీ మరి సురక్షితంగా వారి గృహాలకు చేర్చి రేపటి దినాన మీ కుమారుడి పునరుద్ధాన దినాన్ని మేమంతా కలిసి క్రీస్తు శరీరములోనూ రక్తములోనూ పాలు పొందే మహాభాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.